హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వావ్స్ ఛానల్. ఈ రోజు ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. లవ్, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవ్వరం చెప్పలేం, ఎవరికి తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకు ఏజ్తో పని లేదంటారు. చిన్న పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమ మనకు తెలియకుండానే ఎక్కడో ఎప్పుడో మొదలై ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. ఇకపోతే ఈ స్టోరీ రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని చెప్తున్నాను. తన పేరు లాస్య. తనకి 12 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు సరిగ్గా. అప్పుడే తనకి ప్రేమ పరిచయం అయ్యింది. లాస్య ప్రతి వేసవి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేది. ఈసారి సెలవులు రాగానే యథావిధిగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ ఆ వేసవి సెలవులు తనకి మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయని అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి సాయిని కలిసేది. ఈసారి సాయి ఫ్రెండ్ అయిన విక్కీతో పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు, విక్కీతో మాట్లాడితే ఏదో తెలియని సంతోషం కలిగేది లాస్యకు. అలా వేసవి సెలవులు అయిపోయి మళ్ళీ వేసవి సెలవులకు విక్కీని కలవచ్చు అనుకుని ఆతృతతో ఎదురు చూస్తూ ఉండేది. వేసవి సెలవులు రానే వచ్చాయి. విక్కీని కలుద్దామని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పుడే తనకు తెలిసింది విక్కీ వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరు వెళ్ళిపోయారని. ఏ ఊరో కూడా సాయికి తెలియదని చెప్పాడు. వచ్చే సెలవులకి విక్కీని కలవచ్చని ప్రతి వేసవి సెలవులకి వెళ్ళేది. కానీ విక్కీని కలవలేకపోయింది. అలా లాస్ట్ చదువు పూర్తయింది. తన పేరెంట్స్ తన కోసం మంచి సంబంధం తెచ్చారు. ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు తెచ్చిన విక్రమ్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అయినా తన మనసులో ఏదో తెలియని వెలితి, విక్కీని కలవలేదు అని. అలా మ్యారేజ్ అయ్యి 3 నెలల తర్వాత విక్రమ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా విక్రమ్ చిన్ననాటి ఫోటో చూసింది. అప్పుడే తెలిసింది విక్రమ్ మరెవరో కాదు, విక్కీ అని. ఎంతో సంతోషంతో విక్రమ్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాలి అనుకుంది. కానీ విక్రమే దగ్గరకు వచ్చి నేను విక్కీని కలిసాక తనకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీ కూడా అలాంటి భావనలే కలిగాయని, ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్లడం వల్ల కలవలేకపోయా అని, తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరకు వెళ్లి లాస్ట్ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చాడని చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీకు నచ్చింది కదా? మీ జీవితంలో కూడా ఇలాంటి స్టోరీస్ ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ నేమ్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.